ప్రభాస్ గారి స్పిరిట్ షూట్ స్టార్ట్ అయ్యే ఛాన్సులు గట్టిగా వినబడుతున్నాయి. ఇప్పట్లో కాదు. మొన్న జూన్ జూలై అన్నారు, కాదయ్యా ఇట్ విల్ స్టార్ట్ ఇన్ అక్టోబర్ అంట. అక్టోబర్ అయిపోవడానికి కారణం ఏంటంటే ఫౌజీలో మెయిన్ చంక్ కంప్లీట్ చేసుకొని అండ్ ఆల్సో రాజసాబ్ టోటల్ వర్క్ కంప్లీట్ చేసేసుకొని స్పిరిట్ షూట్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ ఉన్నారంట. అది మాత్రమే కాదు, స్పిరిట్లో యుఎస్ నుంచి అండ్ ఆల్సో కొరియా నుంచి యాక్టర్స్ ని సందీప్ రెడ్డి వంగ మూవీలో పెడదామని చెప్పేసి ప్లాన్ జరుగుతుంది. ఇట్స్ గోయింగ్ టు బి రియలీ బిగ్. అండ్ ఆల్సో స్పిరిట్ మూవీలో ఈ ఏదైతే కాప్ ఫ్రాంచైజ్ కాప్ స్టోరీస్ ఏవైతే ఉంటాయో, పోలీస్ స్టోరీస్ ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ కొత్త నిర్వచనం చెప్పే కొత్త స్టోరీ అంట ఈ సినిమా. సో చాలా బాగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ గారు చాలా మీన్ స్ట్రాంగ్ గా కనబడుతున్నట్ట. లైక్ వాటి సేపట్లో నాకు కనిపించినట్టుగా టోటల్ మజిల్స్ తోటి మస్కులర్ హల్క్ లెక్క కనబడతారు కదా, అలా ఉండదంట. టెక్నికలీ లైక్ వాట్ ఈస్ ఏ మిర్చి లుక్ అనుకోండి, మిర్చి లుక్ చాలా చాలా బాగుంటుంది. సో అట్లా కనబడుతుందంట. అండ్ ఈ సినిమాలో స్టంట్స్ టోటల్ గా ఆయనే చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు నాకు ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే అప్పుడు అనుకుంటే లైక్ ఇప్పుడు ఆదిపురుష్ కానీ రాజేశం కానీ అప్పట్లో ఆయనకి లెగ్ ఇంజరీ ఉంది కాబట్టి ఆయనకి చేసుకోవడానికి ఇబ్బంది అయింది కాబట్టి దే యూజెస్ స్టండబుల్ యూజ్ చేసేట్లో తప్పే లేదు. డేంజరస్ స్టంట్స్ అన్ని కూడా స్టండబుల్స్ చేస్తేనే బెటర్. యాక్టర్కి వాళ్ళకి చాలా సినిమాలు ఉంటాయి, చాలా ఇబ్బంది అవుతుంది. సో అట్లయిన ఇబ్బంది ఏం లేదు, అది జరుగుతుంది. సినిమా అక్టోబర్లో షూట్ స్టార్ట్ అవుతుంది అంట. అండ్ అసలు ఎలాంటి ఇంటరప్షన్స్ లేకుండా టోటల్ ప్రభాస్ గారి దాని పార్ట్ అంతా కూడా ఒకటేసారి కంప్లీట్ చేద్దామని, ఎలాంటి వేరే సినిమాలో మధ్యలో రాకుండా ఆయన కంప్లీట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏదైతే అక్టోబర్ వరకు టైం ఉందో ఈ టైం వరకైనా ప్రీ ప్రొడక్షన్లో సందీప్ రెడ్డి వంగ గట్టిగా కూర్చొని స్క్రిప్ట్ని, మ్యూజిక్ సెట్టింగ్స్, ప్రీ ప్రొడక్షన్స్లో లొకేషన్స్ కౌంటింగ్, విఎఫ్ఎక్స్ కూడా ఉందంట. ఇవన్నిటిని ఆయన టైట్ అప్ చేసేసుకొని అక్టోబర్లో ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంకా కూర్చుదాం, కుమ్మేద్దాం అనే రేంజ్లో స్టార్ట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. అదొకటి అనుకున్నా. ఈ సినిమాలో కాస్ట్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మృణాల్ ఠాకూర్, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ అండ్ ఆల్సో విజయ్ సేతుపతి, కొంతమంది ఉన్ని ముకుందని కూడా అంటున్నారు. వీళ్ళందరూ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. లైక్ ఉన్నారని చెప్పేసి గట్టి న్యూస్ ఉంది, స్ట్రాంగ్ రూమర్సే, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ ప్రస్తుతానికి అయితే వీళ్ళున్నా కానీ మనం చెప్పినట్టుగానే కొరియన్ యాక్టర్స్ ఉన్నారు, యుఎస్ యాక్టర్స్ ఉన్నారు అన్నప్పుడు ఆల్రెడీ మాట్లాడినాం. ఎన్నిసార్లు మాట్లాడతాం? డాంగ్లీ అన్నా నువ్వు అక్కడ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆపేసి ఇక్కడికి వచ్చి మా సినిమా చేయబయ్యా. నిజంగా అసలు నీకు ఇచ్చే బిల్డప్కి నువ్వు ఒకటి చేసే కథలకి వేరే లెవెల్ ఆగమా ఉంది. బట్ చూద్దాం ఎట్లుంటుందో. రాజేశాంలో లీన్ కరెక్టే, బట్ సలార్ చూసిన తర్వాత, సలార్ కల్కి చూసిన తర్వాత అది వెళ్ళిపోయింది కదా. ఈవెన్ ఆదిపురుషులో కూడా హీస్ మోర్ లీన్ సైడ్ అనుకోవచ్చు, బట్ స్టిల్ అట్లుంది. బట్ ఇంకా లీనర్, ఇంకా స్ట్రాంగర్. మిర్చి బెటర్ బ్రో నా దృష్టిలో. రాధేశ్యామ్లో అట్లా అనిపించింది. రాధేశ్యామ్ ఇస్ నాట్ దాట్ మస్క్యులర్ అండ్ ఆల్సో మజిల్స్ పెద్ద చూపెట్టలేదు. సలార్ బాగుంది నా మైండ్లో ఇప్పుడు ప్రస్తుతానికి. సో అట్లుంది. లాంగ్లీ మామ ఉండే ఛాన్సులు చాలా గట్టిగా ఉన్నాయి. మొన్ననే లాంగ్లీ మామ తమిళ సినిమా చేసిండు, గుడ్ బ్యాడ్ అగ్లీ అని చెప్పేసి. లాంగ్లీ మామ దాంట్లో జాన్విక్ కూడా చేసిండు భయ్యా. జాన్విక్ చేసిండు, ప్రొఫెసర్ చేసిండు. అంత వాళ్ళు ఆల్రెడీ తమిళ సినిమా చేసారు కాబట్టి మన తెలుగు సినిమా చూస్తే ఎట్లుంటుందో చూడాలి. నాకైతే మాత్రం ప్రస్తుతానికి స్పిరిట్ ఇప్పట్లో రిలీజ్ అయితే కాదు. అంటే లైక్ ఇప్పుడు 2026 అన్నారు, 2026 అయితే సచ్చినా కాదు. ఐఎమ్ థింకింగ్ 2027 మిడ్ అయ్యేసరికి 2027లో చాలా పెద్ద సినిమాలు రాబోతున్నాయి. అల్లు అర్జున్ గారి సినిమా SSME 29 గురించి 2 నిమిషాలు మాట్లాడదాం. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ థింకింగ్ ఎండ్ ఆర్ ఎల్స్ జూన్ జూలై ఆఫ్ 2027లో వచ్చే ఛాన్సులు చాలా గట్టిగా ఉన్నాయి. ఆ టైంలోనే వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రాజసాబ్ పడుతుంది, రాజసాబ్ గురించి మాట్లాడదాం. అండ్ ఆల్సో ఫౌజీ కూడా నెక్స్ట్ ఇయర్ అనుకుంటున్నారు. నెక్స్ట్ ఇయర్ రాకపోయినా 2027 ఎర్లీ పడుతుంది అనుకుంటున్నారు. ఇవన్నీ ఈ సినిమాలు పడ్డ తర్వాత స్పిరిట్ ఆ టైంకి సెట్ అవుతుంది. 2027 ఎండింగ్లో జరిగే ఛాన్స్ ఉంది. అండ్ వీటన్నిటికీ అన్ని ప్లాన్ అయితే చేస్తున్నారు. వీటన్నిటికీ ప్రాబ్లం ఏంటంటే రాజాసాబు, ఫౌజీ ప్రస్తుతానికి ఒక ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకుంటారు. దానికి కొంచెం టైం పడుతుంది. బట్ అప్పటి వరకు అక్టోబర్ వరకు ప్రభాస్ గారి పార్ట్ ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. సో రాజాసాబు కూడా ఆయన కంప్లీట్ చేస్తున్నాడు. దాని గురించి మాట్లాడదాం 2 నిమిషాల్లో రాజాసాబు గురించి. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకొని స్పిరిట్కి అయితే సాలిడే చేసుకుంటారు అనిపిస్తుంది అన్నట్టు. బడ్జెట్లు పెరిగిపోయినాయి. దే స్టార్టెడ్ 350, బడ్జెట్లు పెరిగిపోయినాయి. దే ఆర్ గోయింగ్ 500. అండ్ ఆల్సో ప్రాఫిట్ షేరింగ్ వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ప్రొడ్యూసర్గా భద్రకాళి ఉంది, టీ సిరీస్ ఉంది, ప్రభాస్ గారు కూడా ప్రాఫిట్ షేరింగ్ వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్పేసి వినబడుతుంది. ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు, కన్ఫర్మ్ చేసుకోకండి, అదొకటి జరుగుతుంది. సో వీటన్నిటి మీద స్పిరిట్ చాలా చాలా పెద్దగా కనబడుతుంది. ముఖ్యంగా ఈ సినిమాకి ఇంత కొడుతుంది అంత కొడుతుంది అని కంటే నాకు ఒక యాక్టర్ ప్రభాస్ని చూడాలని చాలా రోజులు వింటున్నాను, చాలా రోజులు వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే సలార్లో అంత స్కోప్ లేదు ఆ క్యారెక్టర్కి, ఎందుకంటే హీ హ్యాస్ టు బి సైలెంట్ ఇన్ ఎవ్రీథింగ్. కల్కిలో నాకు అట్లా అనిపించదు. ఎందుకు అట్లా అంటున్నా అంటే ఏది జస్ట్ ఫన్నీగా ఉండడం కాదు,
భైరవాన్ని చూసినప్పుడు మనకు భైరవ కనబడినప్పుడు ఎప్పుడైతే క్లైమాక్స్లో మనకి కర్ణుని చూపిస్తారో ఆ షాట్లు ఏవైతే పెట్టారో 2-3 షార్ట్స్ ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉన్నాయి. ఆ షార్ట్స్లో ఒక్కసారి నాకు భైరవ కనబడలేదు. దట్ ఈస్ సంథింగ్ ఎల్స్. అది లైక్ నాగశ్విన్ సక్సీడెడ్ ఇన్ డూయింగ్ దట్. అండ్ ఆల్సో వీవ్ సీన్ చాలా రోజుల తర్వాత నాకు ప్రభాస్గా చేసినట్టు అనిపించింది, ముఖ్యంగా భైరవ క్యారెక్టర్లో. కొంచెం రైటింగ్ అటు ఇటు అయింది, కొంచెం లైక్ పేసింగ్ ఇష్యూస్ కొంచెం అయినాయి, లైక్ బట్ ఇట్ వాస్ రియల్లీ గుడ్. ఇంకొంచెం ఇంప్రూవ్ కావాలి. లైక్ చాలా రోజుల తర్వాత బాహుబలి తర్వాత ఆరెంజ్ పర్ఫార్మెన్స్ ని మళ్ళీ చూడలేదు. ముఖ్యంగా ఒడిసే భైరవగా నాకు అర్థం అనిపించింది, ఇంకా ఇంప్రూవ్ కావాలి, ఇంకా రిఫైన్ కావాలి. సందీప్ రెడ్డి వంగ క్యాన్ డూ దాట్. హీ విల్ గివ్ అస్ ఆర్ రియల్ ప్రభాస్ బ్యాక్ అనే ఫీలింగ్ అయితే నేను గట్టిగా ఉన్నా. ముఖ్యంగా పోలీస్ ఇప్పటివరకు మనం ప్రభాస్ గారిని చూడలేదు పోలీస్ రోల్లో, అది ఎలా ఉంటుందో చూడాలి. ముఖ్యంగా టోటల్ మళ్ళీ రీడిఫైన్డ్ ఇంటర్నేషనల్ క్రైమ్ సిండికేట్ అంటున్నారు. కొరియన్స్, యుఎస్ విలన్స్ గా సైఫ్ అలీ ఖాన్ అండ్ కరీనా కపూర్ అని ఒక న్యూస్ నడుస్తుంది. మృణాల్ ఠాకూర్ ఫెంటాస్టిక్ యాక్టర్స్, ఇవన్నీ జరుగుతున్నాయి. సో చెప్తున్నా కదా, ప్రతిసారి స్పిరిట్ గురించి మాట్లాడినప్పుడల్లా బిల్డప్ పెరుగుతుంది. అండ్ యూ నో వాట్, సందీప్ రెడ్డి వంగ క్యాన్ డెలివర్ అస్ దాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ మూవీ. నాకు అది హ్యాపీ అనిపిస్తుంది. సో చూడాలి, ఇంత ప్లాన్ చేసుకుంటారు. అండ్ ఆల్సో స్పిరిట్ రైటింగ్ రష్ అయ్యే ఛాన్స్ ఉందని నేను చాలా భయపడ్డా. ఇప్పుడు ఈ న్యూస్ విన్న తర్వాత అక్టోబర్ నుంచి స్టార్ట్ అన్నప్పుడు దే హ్యావ్ అ లాట్ అమౌంట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, దే హ్యావ్ 6 months టైం ఉంది వాళ్ళకి. 6 months వరకు టోటల్ కంప్లీట్ చేసుకొని మంచిగా చేసుకొని ఇంకా బాగా రిఫైన్డ్ ప్రోడక్ట్ రెడీ చేసుకోవచ్చు. నాకు అట్లా అనిపిస్తుంది అన్నట్టు. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. మీ థాట్స్ ఏంటి అసలు స్పిరిట్ మీద? నాకైతే మాత్రం పిచ్చి ఎక్సైట్మెంట్ ఉంది, చాలా బాగుంది. అండ్ లేట్ అవుతుంది, బట్ స్టిల్ నో ప్రాబ్లం, వర్త్ టైం అయితే ఖచ్చితంగా వర్త్ నా ఫీలింగ్ అన్నట్టు. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్లో అయిపోయింది. అండ్ కన్నప్ప ఏదైతే అంటున్నారు, కన్నప్ప ఈ మధ్యలో మనకి ఈ ఇయర్ ఒకటే రిలీజ్ ఉంది ప్రభాస్ గారిది, దట్ ఈజ్ కన్నప్ప. June 27 నాడు వస్తుంది అన్నట్టు, ఎగ్జాక్ట్లీ 1 year తర్వాత వస్తున్నాడు. సో ఏమో ఎట్లుండో చూడాలి ఆ సినిమా గురించి. మీ థాట్స్ అంటే అసలు స్పిరిట్ మీద? రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అండ్ చాలా పెద్ద స్కేలు, చాలా పెద్ద యాక్టర్స్. అక్టోబర్ నుంచి షూట్ స్టార్ట్ అవుతుంది. ప్రభాస్ గారు టోటల్గా ఇదే మూవీ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అండ్ మిగతా సినిమాలన్నీ కంప్లీట్ చేసిన తర్వాత దీనికి వస్తారట. మీ థాట్స్ కామెంట్స్లో అయిపోయింది సినిమా మీద. అండ్ మరి సలార్ 2 ఎప్పుడన్నా, సలార్ 2 ఎన్టీఆర్ నీళ్ళు అయిపోయిన తర్వాత సలార్ 2 మీద ఒడిసే ప్రశాంత్ నీల్ గారు వర్క్ స్టార్ట్ చేస్తారు. ఆయన స్టార్ట్ చేసిన తర్వాత 2026లో సినిమా షూట్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 2026 అయినా 2027 ఎర్లీ 2027 అయినా కానీ ఐఎమ్ థింకింగ్ మిడ్ 2027 వరకు షూట్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. లైక్ నెక్స్ట్ ఇయర్ మిడ్ ఆర్ ఎల్స్ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో ప్రభాస్ గారు షూట్లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందన్నట్టు. ఎందుకంటే అదే టైంలో పృథ్వీరాజ్ గారు SSM 29 చేస్తున్నారు, ఆయన కూడా ఫ్రీ అవుతారు, ఈయన కూడా ఫ్రీ అవుతారు. అట్లా కంప్లీట్ అయితే నేను అనుకుంటున్నా. ఈ మధ్యలో కల్కి 2 కూడా జరుగుతుంది. ఈ కల్కి 2 పరిస్థితి కూడా కొంచెం ఆగమాగమే ఉంది అక్కడ. కల్కి 2 ఈ ఇయరే షూట్ స్టార్ట్ అయితే అన్నారు. ఆలియా భట్తో చేయాల్సిన సినిమా ఏదైతే ఉందో మన నాగశ్విన్, అంటే కల్కి 1కి 2కి మధ్యలో చేద్దాం అనుకున్నారు, దాన్ని పాజ్ చేసి టోటల్ ఫోకస్ కల్కి 2 మీదనే పెట్టి దాన్ని కంప్లీట్ చేసిన తర్వాతనే ఆలియా భట్ గారితో మూవీ అంటున్నారు. టెక్నికల్లీ ఆలియా భట్ గారికి కూడా డేట్స్ ఇష్యూస్ ఉన్నాయి, ఎందుకంటే షీఈస్ డూయింగ్ లవ్ అండ్ వార్ అండ్ ఆల్సో ఇంకొక సినిమా ఉంది అనేది. వీటన్నిటి మధ్యలో ఇది రావడం కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి దే ఆర్ పుషింగ్ ఇట్. సో అట్లా జరుగుతుంది అన్నట్టు. సో కల్కి అండ్ సలార్ 2 విల్ టేక్ టైమ్. 2027, 2028లో సలార్ 2 వస్తుంది అనుకుంటే 2029 ఆ టైంలో కల్కి 2 వస్తుంది, అట్లా అనుకోండి. అది సిచ్యువేషన్ అన్నట్టు. సో